ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జాడా శ్రవణ్ కుమార్ స్పందిస్తున్న ప్రశ్నలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 6 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని చంద్రబాబు నాయుడు చేస్తున్న వాదనలో ఎంతవరకు నిజముందనే అంశంపై శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తానని యువతను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం గ్రాఫిక్స్తో కాలం గడిపారని ఆయన విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయని అప్పట్లో ప్రభుత్వం చేసిన ప్రచారాన్ని ఆయన పక్క ఆధారాలతో కొట్టిపారేస్తున్నారు. అసలు 6 లక్షల ఉద్యోగాలు ఏ విభాగాల్లో ఎవరికి ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేయడం ద్వారా రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో జరిగిన భూ సమీకరణలో కూడా అవకతవకలు జరిగాయని ఆయన వాదిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో కేవలం కొన్ని ప్రైవేటు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని వాటినే ఉద్యోగాలుగా చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టారని శ్రవణ్ ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులకు రావాల్సిన ఉపాధి అవకాశాలను గాలికొదిలేసి తన అనుకూల వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆయన ఆధారాలు బయటపెడుతున్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రాలేదు సరికదా, ఉన్న ఉపాధి అవకాశాలను కూడా ఈ రాజకీయ చదరంగంలో కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 లక్షల సంఖ్య అనేది కేవలం ఒక కట్టుకథ అని ఆర్బీఐ ద్వారా సేకరించిన సమాచారంతో ఆయన నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అసలు పొంతన లేదని ఆయన వేలెత్తి చూపుతున్నారు. పారిశ్రామికాభివృద్ధి జరిగిందని చెబుతున్న వాస్తవానికి ఏ ఒక్క పెద్ద పరిశ్రమ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి రాలేదని జాడా శ్రవణ్ విశ్లేషిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ పేరుతో జరిగిన కుంభకోణం గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ నిరుద్యోగులు సొమ్మును ఎలా దారి మళ్లించారో వివరించారు. చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతారని నమ్మిన ప్రజలకు నిరాశే మిగిలిందని ఆయన పేర్కొంటున్నారు. ప్రతి ఎన్నికల సమయంలో కొత్త హామీలతో వచ్చే నాయకులు పాత వాగ్దానాల మీద ఎందుకు మౌనంగా ఉంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. నిజమైన లబ్ధిదారుల జాబితాను బయటపెడితే అప్పుడు చంద్రబాబు అవినీతి భాగోతం మరింత స్పష్టంగా ప్రజలకు తెలుస్తుందని ఆయన సవాలు విసురుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అంకెలను తారుమారు చేయడం చంద్రబాబుకు అలవాటని ఆయన విమర్శిస్తున్నారు. యువత ఆకాంక్షలతో ఆడుకోవడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాడా శ్రవణ్ చేస్తున్న ఈ ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ప్రజలు కూడా నిజాలు తెలుసుకునే ఉద్దేశంతో ఆయన తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరియు టీడీపీ శ్రేణులు ఈ ప్రశ్నలకు ఎలా సమాధానం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేవలం ఆరోపణలతో కాకుండా పక్కా ఆధారాలతో రంగంలోకి దిగిన శ్రవణ్ను ఎదుర్కోవడం టీడీపీకి సవాల్గా పరిణమించింది. రాబోయే రోజుల్లో ఈ వాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.